ఈరోజు బైబిల్ మాట. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండను. యెహోవాను విమోచించువారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందల ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయిను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరినట్టు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచున్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును వేలితో నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేత ఇనుప కట్ల చేతను బంధించబడిన వారి చీకట్లోనూ మరణాంధకారంలోనూ నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపెను. ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టినాడు. భక్తిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యముగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారిని ఆపదలో నుండి విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురుగాక. ఆమెన్. కీర్తనలు 107.